సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో నిలిచిబడి ఉన్నారు. రాశాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు, నిలిచిబడి ఉన్నారు. అయితే వీరికి అష్టమ శని కూడా నడుస్తుంది. ఎన్ని జరిగినా కొన్ని కార్యక్రమాల మటుకు వీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. జన్మరాశి బలంగా ఉంది వీరికి. ఏ పనైనా ఒక చేయాలి అంటే సంకల్ప బలం ఉండాలి. మనం ఒకరి మీద డిపెండింగ్ ఉండకూడదు, మనకు మనంగా ఉండాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది వీరికి. ముఖ్యంగా వైద్యవతుల వారికి చాలా అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ పక్కన పెట్టేసండి. ఏదైనా సరే విభేదాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఎప్పుడూ కలిసి ఉండడం, కోపతాపాలకి దూరంగా ఉండడం, ఒకరినొకరిని అర్థం చేసుకుని వెళ్ళడం అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి, నూతన వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో రాని బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రావడం, మళ్ళీ వ్యాపారాన్ని పుంజుకోవడం, ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఒక సంబంధం చేదాకా వచ్చి జారిపోయిందనుకున్న సంబంధం మళ్ళీ రావడం, అది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వీరికి అష్టమ శని నడుస్తుంది. ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం. చాలామంది అష్టమ శని నడుస్తున్నాం కదా, ఏం చేయించాలి, అభిషేకాలు చేయించాలి, హోమాలు చేయించాలి, ఇవన్నీ అనుకుంటారు. కొంతమంది చేయించగలుగుతారు, కొంతమంది చేయించలేరు. చేయించలేని వారికి శని స్తోత్రం, నీలాంజన సమావాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం, ఈ మంత్రాన్ని మనకి రోజుకి 11 సార్లు 21 సార్లు మనకి ఎంత సాధ్యమంత వరకు చేయడం వల్ల ఆ శనీశ్వరుని అనుగ్రహం అనుకుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సంబంధించి, కడుపుకు సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉంటుంది. యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. వీరికి గురువు వ్యయంలో ఉన్నారు. ₹1కి 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చు పెట్టేటప్పుడు, ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడమని చెప్పదగింది. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగిన సూచన. బంగారం మీద కావచ్చు, ఫ్లాట్ మీద కావచ్చు, ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ బాగుంటుంది. మొత్తం మీద కెరియర్ పరంగా, వ్యాపార పరంగా వీరికి బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ వారం జాగ్రత్త పడనుంది చెప్పదగిన సూచన. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఓం నమః శివాయతో నువ్వులు పూసి దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.